హైట్ వన్ సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగం మనం ప్రస్తుతానికి వచ్చేసి గంగాపూర్ని అండ్ విఠలాపూర్ని కలిపే బ్రిడ్జ్, స్టీల్ బ్రిడ్జ్ అవుతుందో అక్కడ ఉన్నాం మనము. స్టీల్ బ్రిడ్జ్ అయితే సూపర్గా కనబడుతుంది, ఎక్సలెంట్గా కనబడుతుంది. ఓకే, ఇటు బాధ నుండి మనము మా సిద్దిపేట నుండి వస్తాము. సిద్దిపేట రైల్వే స్టేషన్ నుండి ఈ వే ఉంటుంది. దాదాపు ఇక్కడైతే ఒక ప్లేస్లో అండ్ కొంచెం ముందుకు ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో అయితే మనకు వర్క్ లెవెలింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. మేబీ అంటే కొంచెం ఒక ఫీట్ 2 ఫీట్లు అట్లా ఉంటే ఉండొచ్చు, తీసేస్తే క్లియర్ అయిపోతుంది. ఇక్కడ సైడ్ సిరిసిల్ల వెళ్ళే రూట్ ఇది. ఇక్కడ కూడా మొత్తం డౌన్ చేసేస్తున్నారు. ఏమన్నా మన అక్కడ ట్రాక్ అడ్డం వస్తుందని మన రాళ్ళు వస్తున్నాయి కదా, అవి బ్లాస్ట్ చేస్తారు. అవి సరే ముందుకు వెళ్దాం. ఇక్కడైతే వర్క్ అయితే ప్రస్తుతానికి అయితే ఇట్లా ఉంది. మరి ముందుకే ఇంకేమన్నా అప్డేట్స్ ఉన్నాయి. వాస్తవానికి అయితే మీరు ఇంతకుముందుకు వీడియో చూసుకున్నట్టయితే ఆడ ట్రాక్ నిర్మాణం కూడా జరుగుతుంది మన గుర్రవెల్లి రైల్వే స్టేషన్ సైడు. అది ఎంతవరకు కంప్లీట్ అయిందన్నది కూడా మనం దీంట్లో అప్డేట్ ఇచ్చుకుందాం. ఓకే, మనం పైన ఉన్న స్లీపర్స్ని కూడా మన కిందికి ఎట్లా తీసుకొస్తారు, ఆ క్రేన్ ద్వారా తీసుకొస్తారో మరి ఎట్లా తెస్తారు అనేది కూడా ఇదే వీడియోలో మనం కంటిన్యూ చూసుకుందాం. ఓకే రైట్, ముందుకెళ్దాం. ఇప్పుడు వచ్చి బ్రిడ్జ్ ఏదైతుందో ఆ బ్రిడ్జ్ గుర్రలాగా ఉంది అండ్ విఠలాపూర్ని కలిపే రోడ్డుకి సంబంధించిన బ్రిడ్జ్ అది. ఇక్కడైతే మనకు ఇది తీయలేరు, ఇక్కడ సైడ్ అయితే తీయలేదు. ఇది మట్టి అంటే కింద డౌన్ చేయలేదు, ట్రాక్ అనుకూలంగా చేయలేదు ఇక్కడ. కానీ అక్కడ సైడ్ అయితే మనకు ఇంతకు చూసినట్టయితే అక్కడ నుండి అయితే వర్క్ అయితే నడుచుకుంటూ వస్తుంది. మరి ఎంత మేర తెచ్చారో చూద్దాం మనం. నాకు వెళ్తే వ్యూ బాగా కడుతుంది. ఇక్కడ మనకి ఇంతకుముందు ఎట్లయితుందో సేమ్ అదే లెవెల్లో ఉంది. ఇక్కడికి ఇంకా తీయట్లేదు మట్టి. అంటే కొంచెం డౌన్ చేసుకుంటూ వస్తున్నట్టున్నారు అక్కడి సైడ్. అక్కడైతే బాగా హైట్లో చాలా హైట్లో ఉండే, మధ్యలో అయితే మట్టి అయితే ముట్టలేకుండే ఇంతకుముందు. నాకు తెలిసి అక్కడ కూడా మట్టి తీస్తున్నట్టున్నారు. ఇంకా తొవ్వ చూస్తూ ఉంటే అక్కడి నుంచి మట్టి అటు పైన షిఫ్ట్ చేస్తున్నట్టున్నారు. ఆ తొవ్వ చూస్తే ఎట్లా కనబడుతుంది. మెల్లగా అట్లా ఉన్న ఆడొక ఎక్కడానికి ఆడొక ర్యాంప్ లాగా ఉంటుంది. అది దానిపైనకి ఎక్కుతున్నట్టున్నారు. ఇదంతా పోయి ఒకటి తొవ్వ అయితే కొంచెం క్రిటికల్గా కనబడుతుంది. అది ఒకసారి మీకు చూపెడతాడు, జూమ్ పెట్టి చూపెడతాడు. కొంచెం దగ్గర వెనక జూమ్ పెట్టి చూపెడుతుంది. ఈ వాటర్ ఏందో కానీ మొత్తం పైననే ఉంటున్నాయి. అంటే గ్రౌండ్ వాటర్ అంత పైన ఉంటున్నాయి. అంటే బోర్ వేసుకునే వాళ్ళకు మంచిగా పడుతుంది నాకు తెలిసి ఈ ఏరియాలో అయితే. ఎక్కడ చూడు మనకు పైన వాటర్ ఉంటున్నాయి. కొంచెం మనకు ఆ తొవ్వ కొంచెం కనబడతలేదు. అది కొంచెం పైనకి ఎక్కితే కనబడుతుంది మనకు. చూద్దాం. తొవ్వ అది క్రిటికల్గా ఉంది అన్న కదా, అది ఇట్లా వచ్చి మన డౌన్ దిగాలి. డౌన్ దిగి అటు వెళ్ళిపోవాలి మళ్ళీ. అట్లుంది అది. ఎంత నిజంగా వాళ్ళకి వాస్తవానికి డ్రైవర్లకి మొక్కాల్సిందే. ఎందుకంటే వాళ్ళు ఇంత క్రిటికల్ మూమెంట్లో కూడా వాళ్ళు చాకచక్యంగా వెహికల్స్ నడుపుతుంటే చాలా వాళ్ళకు మొక్కాల్సిందే. నిజంగా చెప్పాలంటే మొక్కాల్సిందే. ఎందుకంటే ఇంత వాళ్ళకి సరే వాళ్ళ పొట్ట గడుపుకోవడానికి, వాళ్ళ కుటుంబం గడుపుకోవడానికి వాళ్ళు వర్క్ చేస్తుండొచ్చు. కానీ ఒక ఇట్లాంటి క్రిటికల్ ప్లేస్లో వర్క్ చేయడం వాళ్ళకి చాలా గొప్ప వ్యక్తిత్వం అనుకోవాలి. ఓకే రైట్, ముందుకు వెళ్దాం. ఇంకేమైనా అప్డేట్స్ చూద్దాం. మనకు ఈ ప్లేస్ ఏదైతుందో ఇక్కడ మనకు తొవ్వ అటు ఇటు పోవడానికి ఉండే ఈ ప్లేస్లో. ఇది కూడా డౌన్ చేసేసారు, ఈ ప్లేస్ కూడా డౌన్ చేసేసారు. ఓన్లీ ఇక్కడ తొవ్వ ఎట్లుంది అంటే కిందికి వెహికల్స్ పోవడానికి, కిందికి వెళ్ళి మట్టి గిట్ట తీసుకురావడానికి అయితే వెహికల్స్ అవుతుంది. మీకు స్లీపర్స్ పైనకి వెళ్ళి కిందికి ఎట్లా తీసుకెళ్తారో చూపడం అని అనుకున్నా కదా, చూపెడతా ఇదే వీడియోలో లాస్ట్ వరకు చూపెడతాను. ఫస్ట్ ఇక్కడ నుండి మన గుర్రలగుంద రైల్వే స్టేషన్కి సంబంధించిన పరిధి ఇది.
ఇక్కడైతే మనకు ట్రాక్ అయితే వేసారు, మన కింది భాగంలో ట్రాక్ వేసారు. ఈ పనికెళ్ళి చూపడం అంటే ఇక మళ్ళీ ఊరికి బండి దిగడం పోవడం దిగడం నడవడం జరుగుతుంది. సరే ముందుకు వెళ్దాం. మనకైతే ఒక 4.5 కిలోమీటర్స్ మేరకు ఇక్కడ మనకు ట్రాక్ నిర్మాణం జరిగింది. ఇక్కడైతే ఇంకా ముందుకు మనకి జక్కాపూర్ నుండి అయితే మళ్ళీ ఇటు రిటర్న్లో స్లీపర్స్ తీసుకొస్తారు. అవి ఎట్లా ఇస్తారు అనేది, అది కూడా ఎంత మేర అయింది అనేది మనము చూసుకుందాం. ఈ వెహికల్ ఏదైతుందో ఇదైతే చాలా పైన ఉన్న పైపు లాంటివి ఉన్నాయి కదా, చాలా హైట్లు వేస్తాయి అవి. అంటే డౌన్ వాటికి పోయచ్చు, వాటితోటి కాంక్రీట్ అండ్ హైట్ వాటికి కూడా పోయచ్చు. బాగుంటుంది విష్ణు. ఇక్కడ ఉన్న విషయంలో నేను ఒకటి గమనించినట్టయితే, అక్కడ ముందు నుండి కూడా ట్రాక్ నిర్మాణం అంటే మన ఇంతకుముందుకు అయితే ఓన్లీ స్లీపర్స్ ఇచ్చిన ఉండే, వాటి పైకి కూడా పట్టాలు వేసుకొస్తారేమో అని అనుకుంటున్నాను నేనైతే. నాకైతే కొంచెం డౌట్ వస్తుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక డౌట్ వస్తుంది. అది నిజమా కాదా అనేది మనకు అక్కడికి పోయిన తర్వాత అర్థమవుతుంది. చాలామంది ఫేస్ రివీల్ చేయండి అని అడుగుతారు. చేస్తా ఒకరోజు కంపల్సరీ ఫేస్ రివీల్ చేస్తా కంపల్సరీగా. అంటే నాకు ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన ఏంది అని అంటే, కొంచెం నాకు సపరేట్గా వీడియో తీసి నేనేం చేయాలనుకుంటున్నా, ఫ్యూచర్లో నేనేం చేయాలనుకుంటున్నా, అది పాసిబుల్ అవుతుందా కాదా అనేది కూడా మీకు వీడియోలో అంటే పాసిబుల్ అయితే కాదా అని మీరే చెప్పాలి. అది కామెంట్స్ రూపంలో సపరేట్గా ఒక వీడియో తీస్తుందండి. సండే నాడన్నా ఎప్పుడైనా ఒక లైవ్ పెట్టి ఫేస్ రివీల్ చేస్తూ నేను ఆ మ్యాటర్ మాట్లాడదాం అనుకుంటున్నాను. చాలామంది పేద ప్రజల కోసమే ఇది కురలగుంద రైల్వే స్టేషన్ ఉంది. కిందికి వెళ్ళి వర్క్ ఎట్లా కంప్లీట్ అయింది అన్నది కూడా మీరు చూసి ఉండొచ్చు ఇంతవరకు. చాలామంది పేదవాళ్ళ కోసం అంటే పేద ప్రజలు చాలా యూజ్ అవుతుంది. అది నాకున్న ఆలోచన. చూద్దాం, అది ఒక వీడియో రూపంలో మాత్రం మీ ముందుకైతే తీసుకురాబోతున్న ఆ విషయాన్ని. అది పాసిబుల్ అవుతుందా కాదా, ఎట్లా ఉంటుంది, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలో దాని గురించి అనేది మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆ వీడియోకి అయితే కామెంట్స్ మాత్రం కంపల్సరీ పెట్టాలి. ఇటైతే ఒక 4.5 కిలోమీటర్స్ మేర ట్రాక్ నిర్మాణం అయితే కంప్లీట్ అయింది. సరే ముందు ఇంకా వర్క్ ఎట్లా ఉందన్నది ముందు చూసుకుందాము. గుర్రలగుంద రైల్వే స్టేషన్ దాటిన తర్వాత మనకు ఇక్కడ సైడ్ డ్రైన్స్ ఏవైతున్నాయో ఆ డ్రైన్స్ ఇంకా కొంచెం పెండింగ్లో ఉన్నాయి. కొద్దిగా ఒక 100-200 మీటర్స్ ఉంటుంది కావచ్చు, ఇంకా ఎక్కువ గదే మధ్యలో అయితే ఉంటుంది నాకు తెలిసి. అయితే ఇటైతే ముందుకైతే అది ముంగట మీరు గమనించినట్లయితే ఆల్రెడీ బల్లాస్ట్ పోసుకుంటూ వస్తారు. అది ఇటు సైడ్ డ్రైన్స్ కంప్లీట్ అయితేనే ఉన్నాయి, బల్లాస్ట్ పోసుకుంటూ వస్తూనే ఉన్నారు. ఓ పక్కన అయితే స్లీపర్స్ కూడా వేస్తున్నట్టుగా అయితే కనబడింది. ఓకే, ముందుకెళ్తే మనకు అన్ని క్లియర్గా అర్థమవుతాయి. స్లీపర్స్ వేసుకుంటూ వస్తారా, ట్రాక్ కూడా కంప్లీట్ అయిందా, పట్టాలు కూడా వేసారా అన్నది మనకు ముందుకు వస్తే అర్థమవుతుంది. ముందుకెళ్దాం. ఎప్పుడు కానీ ఆ ప్లేస్ నుండి మీకు ఎక్స్ప్లోర్ చేస్తుంది, అక్కడ సైడ్ నుండి ఎక్స్ప్లోర్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడ సైడ్ నుండి ఎక్స్ప్లోర్ చేస్తున్నా. ముందు మన చేపల చెరువు మొత్తుకుంది కదా, ఆ ప్లేస్లో ఉండేది. హైట్ ఉందా ఆ ప్లేస్లో ఉండేది, అది అక్కడ సైడ్ ఉండేది. ఓకే రైట్, ముందుకు వెళ్దాం. అక్కడ బల్లాస్ కూడా వేసేస్తారు. అది ఒకవేళ లోపలికి వెళ్తే కిందికి దిగుతా, లేదంటే పైనకి వెళ్ళి చూపెట్టుకుంటూ వెళ్తా అంతే. ప్లేస్ అంతా బల్లాస్ వేసేసారు. కిందికి పోతే అర్థమవుతుంది, కానీ ఒకవేళ పాసిబుల్ ఉంటే పోతా, లేకుంటే లేదు. కొంచెం ముందు వెళ్తే నేను మంచి వ్యూ కనబడేది నాకు కోసం. సర్లే మిస్ అయినా లేదు కానీ కరెక్ట్. ఓకే, స్లీపర్స్ అనేవి ఇక్కడ నుండి స్లీపర్స్ అనేవి ఇక్కడ నుండి వేసారు. ఇక్కడ నాకు తెలిసి లెవెలింగ్ కూడా వేసినట్టున్నారు. కిందికి వెళ్తే వ్యూ మాత్రం సూపర్ కనబడేది, కానీ కిందికి వెళ్ళలేకపోతుంది. మంచిగా ఉంది, మొత్తం మంచిగా కనబడుతుంది. అది ఒక వెహికల్ ఉండే, అది నాకు తెలిసి అది పట్టాలు తీసుకొస్తున్నట్టుంది. మంచిగా అనిపిస్తుంది.
ఇక్కడ మన ఎప్పుడైనా కానీ రైల్వే ట్రాక్కి సంబంధించి కొంతవరకు మనకు అదృశ్యమే అనుకోవాలి. ఏంటంటే ఏదైనా ఫస్ట్ వర్క్ జరిగేది నేనే చూపెట్టడం అవుతుంది. అది ఇవన్నీ స్లీపర్స్ వేసి పెట్టేసారు కదా. వాస్తవానికి ఒక 5 మినిట్స్ ముందు కూడా కాదు, ఒక 2 మినిట్స్ ముందు అయితే నేను అది కిందికి వచ్చి చూపెట్టేవాడిని. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. మీ డౌన్ ప్లేస్లోకి స్లీపర్స్ అండ్ పట్టాలు ఎట్లా తీసుకొస్తారో మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఓకే, ఇక్కడైతే మంచిగా ఉంటుంది. ఏంది ఈ వీడియోలు, మన ట్రైన్ నడిచే వీడియోలు మాత్రం ఫ్యూచర్లో మాత్రం ఒక్కొక్క దగ్గర నుండి ఒక్కొక్క రకంగా మంచి వీడియోస్ ఇస్తాను అనుకుంటాను నేను. ఎందుకంటే అట్లా ఉన్నాయి ప్లేస్లు ఇక్కడ మన సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో ఎక్సలెంట్ ఉన్నాయి. ఇదంతా మనం మీకు ఒక కొన్ని చిన్న వీడియోల రూపంలో చూపెట్టచ్చు నేను. ఈ స్లీపర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో మామూలుగా వేసుకుంటే వేరు, ఇప్పుడు మొత్తం లెవెలింగ్ చేసి పడేసారు. ఇక అంటే ఒక్కొక్కసారి అట్లా వస్తుంది పడేసారు, అది వస్తూ ఉంటుంది వర్డ్స్. అయితే ఇప్పుడు ఏంది అని అంటే పట్టాలు తీసుకొచ్చి వీటిలో మీకు వెళ్ళి ఇప్పుడు స్టార్ట్ ఉన్నారు. అది ఈ వీడియోలోనే చూపెడతా, లేకుంటే నెక్స్ట్ వీడియోలోనే చూపెడతా అది. ఓకే, పైనకి వెళ్ళి కిందికి ఎట్లా వస్తాయి అనేది మీకు ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటా. లేకుంటే అర్థం కాలేదు అని అంటే నెక్స్ట్ వీడియో మాత్రం మళ్ళీ చూడాల్సిందే. ఇక్కడ వెహికల్స్ సౌండ్ మాత్రం బీభత్సంగా వస్తుంది. నేను కిందికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటాను. విట్లాపూర్ని కలిపే రోడ్ ఇది, బ్రిడ్జ్ ఇది. ఇక్కడైతే మనకు ఇంతకుముందుకు అక్కడ నుండి వస్తే మనము ఇట్లా వెళ్ళేస్తాం అంటే మట్టి ఉండేది, అంతా మట్టి మొత్తం తీసేసారు. ఓన్లీ మనకు ట్రాక్ అనుకూలమైన విధంగా మార్చేసేది దీన్ని. ట్రాక్ అనుకూలంగా మార్చేసేది. ట్రాక్ వేయడానికి అనుకూలంగా మార్చేసేది. ఓకే, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిగతా అప్డేట్స్ ఇస్తాను. అటు చిక్కపూర్ చెరువు దాటిన తర్వాత కూడా ఎట్లా ఉంది అనేది అది కూడా ఒక అప్డేట్ ఇవ్వబోతున్నాను. ఓకే రైట్, ఈ వీడియో నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నా అనుకుంటున్నాను. ఓకే రైట్, బాయ్.